వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు కందుకూరు బోర్డు రైతుల పక్షపాతాన రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి గిట్టుబాటు ధర రావాలని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతిరోజు బోర్డు 8:30కి స్టార్ట్ అయ్యి 10:30 దాకా నడుస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరూ కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి మాట్లాడదామని వస్తే 7 గంటలకి స్టార్ట్ చేసి 7:45 8 గంటల లోపు బోర్డు క్లోజ్ చేశారు. ఇదేమన్నా అడుగుతుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకరితో చేసేసి పెద్దగా మాట్లాడుతున్నారు. బోర్డు వాళ్ళు మాట్లాడితే ఆయన చెప్తారు ఎండ ఎక్కువగా ఉంది అందుకని ఎర్లీగా పెట్టేశారు. రోజు ఎందుకు పెట్టలేదంటే నవ్వుతున్నారు. ఒకటే మేము అడుగుతున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ఇది 2వ వచ్చాను రైతులు న్యాయం చేయండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం కూడా గట్టిగా మాట్లాడాం, రైతుల పక్షాన గొంతు తిప్పితే ఆరాకూర రెట్లేసేసి ఆ సంవత్సరం మామ అనిపించేది. ఈ సంవత్సరం మళ్ళీ చూస్తే 2-3 నెలలు అయిపోయి బోర్డు స్టార్ట్ చేసి జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ హయాంలో కేజీ 34 రూపాయలు 35 రూపాయలు 36 రూపాయల దాకా పెరిగింది. ఇప్పుడు చూస్తే హైయెస్ట్ 190 రూపాయలు. సేమ్ వాక్యం, సేమ్ కలరు, సేమ్ చూస్తే రైతుకి దగ్గర ఒక బ్యాగ్నికి 5 లక్షల రూపాయలు యావరేజ్గా నష్టం వచ్చే పరిస్థితి. ఒక బ్యాగ్నికి 10 బ్యాగ్లు వేసిన వాళ్ళకి 50 లక్షలు. ఈ విధంగా చూస్తా పోతే గత సంవత్సరం రైతు ఆశపడ్డాడు, పోయిన సంవత్సరం ఒక సంవత్సరం పోతే పోయిందిలే, ఈ సంవత్సరం నాకు మంచి రోజు వచ్చిందని చెప్పి ఆలోచనతో మళ్ళీ పంట వేసాడు. ఇప్పుడు చూసి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం కన్నా ఇంకా ఘోరం పరిస్థితుంది. ఇదేందయ్యా అని చెప్పేసి బోర్డు అధికారులు అడిగితే రకరకాల సాకులు చెప్తున్నారు. ఇది కర్ణాటకలో ఇంకా ఉంది, అది అయిపోయిన తర్వాత ఏమన్నా ఆలోచన చేస్తాను అని చెప్పి ఇంకో అడుగు ముందుకు వచ్చి ఇంకేం చెప్తా అంటే వారు జరిగింది దానివల్ల ఎఫెక్ట్ వచ్చేయమని చెప్తున్నాను. మాకు అర్థమైంది ఏంటంటే రైతులతో మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఒకటే, ఏదో విధంగా బయర్స్ అందరూ కూడా ఒక వింగ్ వేసేసి కళ మాట్లాడుకొని ఒంగోలు కావచ్చు ఇంకెక్కడ కావచ్చు ఈ రేటు కన్నా ఎక్కువ పట్టకూడదు, ఈ క్వాలిటీకి ఈ రేటు ఈ క్వాలిటీకి అని చెప్పేసి కలబలుకొని వింగ్ అయిపోయి రైతులకు అందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్కి, బోర్డు అందరూ కూడా బయలందరూ కూడా, మీరు ఇదే విధంగా కానీ ఉంటే రాబోయే రోజుల్లో రైతుల పక్షాన మేము నిలబడతాం. ప్రతి బోర్డు ముందు నిర్ణయాలు చేసేసి రైతులకు గిట్టుబాటు వచ్చినా ఊరుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా బయలు చెబుతున్నాం, మీరందరూ ఒక వింగైన సంగతి రైతులు తెలిసిపోయింది. ఇకనైనా మీరు మానుకొని, ఎందుకంటే రైతులు లేకపోతే పోగలేదు. ఒక సంవత్సరం మీరు మోసం చేయొచ్చు, రాబోయే రోజుల్లో రైతు పోగైపోతే మీకు వ్యాపారం ఉండదు. అది గుర్తిరిగి రైతులు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా మీ ద్వారాగా బయలు కోరుకుంటున్నాం. అదేవిధంగా గవర్నమెంట్కి జగనన్న హయాంలో జగనన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మార్కెట్ పెట్టేసేసి ప్రతి రైతుకి దగ్గర కింటాకి 15,000 ఎక్సెస్ చెల్లించాం. గవర్నమెంట్ ఒకటైతే బయట ఒకటైతే గవర్నమెంట్ చెల్లించింది. ఎక్కడ రైతు నష్టపోయి ఉంటే ఆ రైతుకి ఇన్సూరెన్స్ రూపంలో, పంట నష్టపోయిన ఇన్సూరెన్స్ రూపంలో కూడా డబ్బులు వచ్చినాయి. అవన్నీ గాలిపై వేశారు. ఒకటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరూ కూడా ప్రతి పొగాకు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, కంది, మిరప, రకరకాల పంటలన్నిటి కూడా గిట్టుబడడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఏం చేయాలో దిక్కుతో స్థితిలో ఉరేసుకునే పరిస్థితి దాపరించింది. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం, మొక్కజొన్న కావచ్చు, పొగాకు కావచ్చు, వరి కావచ్చు, రకరకాల పంటలు, అన్ని పంటలు కూడా ఏ పంటకి ఇన్సూరెన్స్ లేదు. నష్టపోయిన రైతులందరూ కూడా ఎక్కడ ఇన్సూరెన్స్ లేదు. వాళ్ళందరినీ గాలికి వదిలేసేసి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ బాబు లోకేష్ బాబు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడే బోర్డులో ఒక ఆయన రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. మీ అంత చూస్తాం, మీ ఇష్టం చేసుకుని చెప్పి రైతులను తిరగబడితే మనం తుక్కు కొట్టేవాళ్ళు ఇప్పుడు నేను ఆపాను. మేము వచ్చింది ఎందుకు? రైతులు న్యాయం చేద్దామని చెప్పి గిట్టుబాటు ధర కల్పించిన పాపం చేస్తున్నాం. వాళ్ళ చెంచాలు ఇక్కడ ఉండేసేసి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు.
వాళ్ళు ఒక్కటి నేను గట్టిగా తలూపితే పీస్ఫుల్ చేసేవాళ్ళు నేను ఆపాను. కడుపండి మేము వచ్చి బాబు న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతుంటే మీరు ఇచ్చుకొని మాట్లాడుతున్నారు. ఇదంతా అధికారం హాము. మమ్మల్ని ఏం చేయలేరు. మేము ఆడింది ఆట, మేము పాడిందే పాట. ఏమనంటే పోలీసులు పిలిపించేసి లోపల వేసి కుట్టిస్తాము. భయభ్రాంతులు గురించే రైతులు కూడా మా ముందే ఆ విధంగా మాట్లాడుతున్నారంటే మేలైనప్పుడు అయితే పరిస్థితి ఇక్కడ బోర్డులో. ఎప్పుడైనా కానీ ఈ అధికారం ఉన్న వాళ్ళు, ఈ పార్టీ నాయకులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీకు అందరూ తెలుసు ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్ అందరూ రైతులనే. వాళ్ళందరూ తెలుసు. వాళ్ళందరూ రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళందరూ గిట్టుబాటు ధర చేపట్టే మటుకు ఇదే కందుకూరు నలుబడి మీద ఇదే బోర్డు ముందు ఆమె నిర్ణయం చేస్తాం. రైతులు న్యాయం జరిగిందాక. ముఖ్యంగా చంద్రబాబు మనం చేస్తున్నాం. అయ్యా 2 ఏళ్ళైంది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి, మా పక్షాలు ఉన్న వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కువ మంది పోగేశారు ఇక్కడ. అసలు వైసీపీకి అనుకోవచ్చు మమ్మల్ని చూసి. తెలుగుదేశం పార్టీ మేము పొద్దున్న ఫోన్లో రైతులతో మాట్లాడాం. అయ్యా మీ టౌన్ లేకుండా రండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మాకు రేటు కావాలి, మేము నష్టపోకూడదు. మమ్మల్ని నమ్ముకున్న రైతు కుళ్ళు నష్టపోకూడదు. మాకు పార్టీలు లేవు. మేము ఈ పార్టీ వస్తే, మా పార్టీ వస్తే మాకేదో మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాకన్నా దండలేస్తాడు, మేమందరం బాగుంటామని చెప్పి ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడు చూస్తే మమ్మల్ని పట్టించుకుని నాదులు లేడు. ఏం చేయాలి తెలియక మేము అందరూ అల్లాడిపోతున్నాం. గిట్టుబడి తగ్గలేక అప్పులు తీసుకొచ్చాం, వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలి తెలియకుండా అని చెప్పేసి మమ్మల్ని కూడా ఆహ్వానించి రండి. మేము కూడా మీ పక్షాన్ని నిలబడి మనం అందరం కలిసి బోర్డు అధికారులతో మాట్లాడదాం, రైతులతో మాట్లాడదాం, గవర్నమెంట్ తెలియదని చెప్పడం జరిగింది. ఈ స్థితిలో, ఈ పరిస్థితుల్లో కందుకూరు కాన్స్టిట్యూన్సీ రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారాగా గవర్నమెంట్ పెడతాం.